పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు కోయే సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక కష్టాల ఊబిలో కూరుకుపోయి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఆక్సిజన్ లాంటిదన్నారు. అలాగే ఇంకా పెండింగ్ లో ఉన్న 2023-24కు సంబంధించి 3 క్వార్టర్ల బకాయిలు గత ప్రభుత్వం 2019, 20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన పీజీ ఫీజు బకాయిలు కూడా త్వరలో విడుదలయ్యేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి 2024-25 సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు రిలీజ్ చేసినందుకు గాను వారికి మా అసోసియేషన్ తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా పద్ధతి ప్రకారం తీసుకుంటున్నటువంటి గౌరవ మంత్రివర్యుల గారికి మరి అభినందన తెలియజేస్తూ, అలాగే ఈ కాలేజీలు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. ఫీజుల విషయాల్లో, ఫీజు ఫిక్సేషన్ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. అవన్నింటినీ కూడా ఈ సంవత్సరం గౌరవ మంత్రివర్యులు దాన్ని టేకప్ చేసి కొత్తగా రాబోయేటటువంటి 26-27 నుంచి 28-29 బ్లాక్ పీరియడ్ సంబంధించిన ఫీజు ఫిక్సేషన్ ప్రాసెస్ని మొదలు పెట్టాలని, ఆ ప్రాసెస్లో గౌరవ మంత్రివర్యులు యోగాల పాదయాత్రలో చెప్పిన విధంగా కాలేజీల యొక్క మనుగడని, కాలేజీల యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఫీజులు ఫిక్స్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే మా కాలేజీస్కి ఇంకా రావాల్సినటువంటి 23-24 సంబంధించిన ఫీజు బకాయిలు, అలాగే గత ప్రభుత్వం ముందు 2019-21 ప్రాంతంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని, అలాగే 25-26 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిల్ని కూడా విడుదల చేయవలసిందిగా మరి కోరుకుంటూ, ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ మా కళాశాల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా ఈ నెలలో 1200 కోట్లు రిలీజ్ చేసినందుకు ఈ అసోసియేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున మా గౌరవ మంత్రివర్యులకి, అలాగే ముఖ్యమంత్రి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.